ప్రత్యేకించి జరాసంధుడికి ధర్మరాజా నా మీద విశేషమైనటువంటి ఆగ్రహం. ఎవరు ఈ మాట అంటున్నది? కృష్ణ పరమాత్మ. ఎందుకు ఆగ్రహం అంటావా? దానికి ఒక కారణం ఉంది. జరాసంధుడి యొక్క కుమార్తెలందరినీ కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ కంసుడు కృష్ణుడి చేతిలో నిహతుడయ్యాడు. తన కుమార్తెలు దుఃఖాన్ని పొందడానికి కారణం నేనే అని మనసులో అక్కసు పెట్టుకున్నాడు. కంసుడు ఎంత దుర్మార్గుడైతే కృష్ణుడు చెప్పాడన్నది లెక్కలో పెట్టుకోలేదు. నా అల్లుడి మరణానికి కారణం కృష్ణుడే అని లెక్కలో పెట్టుకున్నాడు. పెట్టుకుని కృష్ణుడి మీద పగ సాధించాలి అని ప్రయత్నం ప్రారంభం చేశాడు. ఇతనికి ఈ హంస డిపకులిద్దరూ తోడుగా ఉండడం ఒకెత్తు, చీతి ప్రభు అయినటువంటి శిశుపాలుడు ఇతని దగ్గర విశేషమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉంటాడు. వీళ్ళ నలుగురు కలిసి యుద్ధానికి వస్తూ ఉంటారు. అందుచేత జరాసంధుణ్ణి ఓడించడం అంత తేలిక కాదు. నా మీదకి కూడా అనేక పర్యాయాలు దండెత్తి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ముందు హంస డిపకులు ఇద్దరూ పడిపోతే జరాసంధుడు కొంత నిరుత్సాహం పొందుతాడని ఆలోచించి అవధ్యులైనటువంటి ఈ హంస డిబకుల్ని ఎలా చంపాలి అన్న విషయంలో బాగా ఆలోచించి మేము ఒక ప్రణాళికని రచన చేసి అమలు చేశాం. ఒకప్పుడు ఆ డిబకుడు వచ్చినప్పుడు ఆయన్ని పిలిచి, నీ సోదరుడైనటువంటి హంసుడు మా చేతిలో మరణించాడు అని చెప్పాం. ఆ డిబకుడు ఆ మాట నమ్మాడు. నమ్మి చాలా బాధపడి, నా సోదరుడు మరణించిన తరువాత ఇంకా నేను బ్రతికి ప్రయోజనం ఏమిటని నీళ్లల్లో మునిగి తనంత తానుగా మరణించాడు. డిబకుడు మరణించాడన్న వార్త విని హంసుడు మరణించాడు. హంస డిబకులు మరణించారన్న వార్త విని ప్రస్తుతం జరాసంధుడు చాలా నిరుత్సాహం కమ్ముకున్న కారణం చేత యుద్ధాలకి వెళ్లకుండా ఒక్కచోట ఉంటున్నాడు. కానీ విశేషమైనటువంటి రక్షణ మధ్య ఉంటాడు. దుర్భేద్యం, అసలు జరాసంధుణ్ణి సమీపించడం సాధ్యం కాదు. అంత దుర్భేద్యమైనటువంటి గిరివ్రజంలో ఉంటాడు. దానికి తోడు మంత్ర సంబంధమైనటువంటి రక్షణలు కొన్ని ఆయనకున్నాయి. ఇన్ని కారణాల వలన జరాసంధుడి దగ్గరికి వెళ్ళడం కుదరదు. అటువంటి జరాసంధుడు తపస్సు చేత పరమశివుణ్ణి మెప్పించాడు. భగీరథుడు జీవితమంతా దేనికోసం ఉపయోగించాడు అంటే, తనకి ముందెప్పుడో చనిపోయినటువంటి ప్రపితరులని రక్షించడానికి, వాళ్ళకి కనీసం ఉదకం కూడా అందలేదు కాబట్టి వాళ్ళని ఉత్తీర్ణులు చేయడానికి ప్రయత్నించాడు. ఎవరు ధార్మిక మార్గంలో తపస్సు చేసి తన వారిని ఉద్ధరించుకోవాలనుకున్నాడో ఆయన వలన వాళ్ళు తరించడం కాదు, ఇవాల్టికి మనందరం కూడా గంగా స్నానం చేసి ఆ గంగమ్మ యొక్క అనుగ్రహంతో ఎంత పవిత్రతని పొందగలుగుతున్నాం. కాబట్టి గంగ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరు జ్ఞాపకానికి వస్తారు? భగీరథుడు జ్ఞాపకానికి వస్తాడు. భాగీరథి అని సంకల్పం చేస్తాం. ఎవరు ఇంకొకరిని రక్షించాలని తాపత్రయపడతాడో, ధార్మిక మార్గంలో ప్రయాణం చేస్తాడో, సత్వగుణ సంపన్నుడై ఉంటాడో, వాడి పేరు భూమి మీద శాశ్వతముగా ఉండిపోతుంది. ఒక నదితో భగీరథుడు తాదాత్మ్యత పొందాడు. ఆ నది భాగీరథి అని పిలవబడింది. అలాగే జయంబున యవనాశ్వుడు. మహారాజులు తమ ప్రతాపాన్ని చూపించి ధార్మిక మార్గములో రాజ్యములను విస్తరిస్తారు. అందుకే రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారు అంత గొప్పవాడు ఎందుకయ్యాడు అంటే, కాళిదాస మహాకవి జవాబు చెప్తూ, త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. ఆయన త్యాగాయ సంభృతార్థానాం, రఘుమహారాజు గారు ఎంత సంపాదించినా ఒక్క నయా పైసా తాను దాచుకోవడానికి కాదు. వేసవి కాలంలో తన తీవ్రమైన కిరణముల చేత సమస్త జలాశయములలోనే కాదు, ప్రాణుల శరీరములో ఉన్నటువంటి నీటిని కూడా లాగేసినటువంటి సూర్యుడు ఒక్క చుక్క నీరు తన దగ్గర ఉంచుకోకుండా వర్షాకాలం వచ్చేటప్పటికి మేఘరూపంలో వర్షించేస్తాడు. అలా రఘుమహారాజు గారు ఎంత సంపాదించాడో అంతా దానం చేసేశాడు. త్యాగాయ సంభృతార్థానాం, ధార్మికంగా సంపాదించాడు, ధార్మికంగా దానం చేసేశాడు. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, చేతకాక కాదు, ఎక్కువ మాట్లాడితే తప్పకుండానండి అనేస్తే ఆ మాటకి కట్టుబడాలి. అదంత తేలిక విషయం కాదు.
ఒక మాట ఇచ్చి తన మనసులో పరిస్థితి ఎలా ఉన్నా మాటకు కట్టుబడి నిలబడాలి అంటే అది అంత తేలికగా ఏముండదు, చాలా కష్టం. కాబట్టి మాట ఏది నోటి వెంట వస్తుందో అది నిలబెట్టుకోవడం ఎంత కష్టం అవుతుందో, లేకపోతే అసత్య దోషం వస్తుందని ఎక్కువ మాట్లాడేవాడు కాదు. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. అనేకమైన దండయాత్రలు చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఒళ్ళు కొవ్వి కాదు, అలా దండయాత్ర చేసి లొంగిపోయిన వారిని సామంతుల్ని చేసుకుని రాజ్య విస్తరణ చేసి కీర్తి వహించడం ప్రభువులకు ఉండవలసినటువంటి లక్షణం. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ అని భర్తృహరి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్తూ ఏదో భూపసభాంతరాళవన పుష్కళ వాక్చతురత్వము ఆజి బహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఆజి బహోపటు శక్తియున్, యుద్ధానికి వెళ్ళినప్పుడు అంత గొప్ప పరాక్రమంతో యుద్ధం చెయ్యగలిగినటువంటి నేర్పరితనం ఉండాలి. కాబట్టి ఒకప్పుడు యవనాశ్యుడనేటటువంటి రాజు అంత గొప్పగా దండయాత్ర చేసి రాజ్యమును విస్తరించాడు. విస్తరించి ఆయన కట్టుకుపోలేదు. ఎప్పుడు వైరాగ్యమును పొందాలో అప్పుడు వైరాగ్యమును పొంది తపస్సు చేసి ఊర్ధ్వలోకములు పొందాడు. ఆ యవనాశ్యుని కథ ప్రపంచంలో శాశ్వతత్వమును పొందింది కదా ధర్మరాజా. అచ్యుదగ్రబాహుబలంబున భరతుండు, భరతవంశమని పిలుస్తారు కదా. అపారమైనటువంటి బాహుపరాక్రమంలో మహానుభావుడు భరతుడు. తపమున కార్తవీర్యుండు, దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహంతో కార్తవీర్యార్జునుడు ఎంతటి శౌర్యాన్ని సంపాదించుకున్నాడో, ఎంతటి పరాక్రమవంతుడయ్యాడో. ఒకప్పుడు నర్మదా నది ప్రవాహాన్నంతటినీ తన వేయి చేతులు అడ్డుపెట్టి ఆపేస్తే ప్రవాహం అంతా వెనక్కి వెళ్ళిపోయి పైకి ఎక్కేసి సైకతలింగాన్ని రావణాసురుడు పూజ చేస్తుంటే ఆ ప్రవాహ వేగంలో సైకతలింగం కొట్టుకుపోయింది. కోపం వచ్చిన రావణాసురుడు కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వస్తే ఒక్క దెబ్బ కొట్టి తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు. మళ్ళీ బ్రహ్మగారు వాళ్ళు వచ్చి విడిపించవలసి వచ్చింది రావణాసురుణ్ణి. అంతటి పౌరుష పరాక్రమములు కలిగిన వాడు ఆ కార్తవీర్యార్జునుడు. అంత పరాక్రమవంతుడు తపస్సు ద్వారా కదా అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఏదైనా దోషం చేసి ఉండొచ్చు, కానీ ధార్మికమైనటువంటి మార్గంలో పరాక్రమాన్ని సంపాదించాడు కదా. గరము బుద్ధి మరుత్తుండును, మంచి బుద్ధి కలిగినటువంటి వాడై మరుత్తనేటటువంటి మహారాజు విశేషమైన కీర్తిని పొందలేదా? కాబట్టి అఖిల సామ్రాజ్యంబు బడసెరి తొల్లి భూపాల ఇప్పుడిన్ని గుణంబులు ఎన్నంగ కలవు నీకు. వాళ్ళందరూ ఒక్కొక్క గుణము చేత ఒక్కొక్క చక్రవర్తి శోభిల్లాడు. నీయందు అన్ని గుణములు ఉన్నాయి. కాబట్టి నీవు బయలుదేరి వెళ్ళినప్పుడు, నువ్వు సంకల్పం చేసినప్పుడు, నువ్వు ధర్మాత్ముడవై ఉన్నప్పుడు, నీ యందు ఇన్ని గుణములు ఉన్నప్పుడు గుణములు లేనివాడు ఎలా నిలబడగలుగుతాడు? పడిపోతాడు. కాబట్టి ఈ దురాత్ముడు ఎంత బలీయుడయ్యో, ఈ జరాసంధుడు ఎంత బలవంతుడు, కానీ ఎంత గర్వితుడయ్యో, నన్నెవడేం చేస్తాడని ఎంత గర్వాన్ని పొందినవాడు, కానీ తన కఠోర దుష్ప్రతాపమునను విగత విభవుడగు. ఆయన విగత విభవుడైపోతాడు. అంటే ఆయనకున్నటువంటి సమస్త ఐశ్వర్యము నశించిపోతుంది. వివేక విహీనులకైన లక్ష్మి సుచిరమగునేయందు. వివేకం లేనివాడికి ఏది సత్యము, ఏది అసత్యము, ఏది పుణ్యము, ఏది పాపము, ఏది సత్తు, ఏది అసత్తు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యనటువంటి వాడికి ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుందా? నిలబడదు. ఒక మెరుపు ఎలా ఉంటుందో అలా వస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది. ఎవరి యందు ఐశ్వర్యము శాశ్వతత్వాన్ని పొందుతుంది అంటే ఎవరు ధర్మ మార్గంలో ఉంటాడో వాడి ఐశ్వర్యము ద్విగుణీకృతమవుతుంది. వాడి ఐశ్వర్యము చెక్కు చెదరకుండా నిలబడుతుంది. ఐశ్వర్యమునకు కానీ భగవంతుడిచ్చినటువంటి ఏ విభూతి అయినా ప్రకాశించడానికి కానీ కారణం ఏది అంటే ఆయన పట్టుకున్నటువంటి ధర్మమే ఆయనకు శ్రీరామరక్ష. ఇక్కడ ఉంటే అంతఃపురంలో పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, ఇదే గుర్తొస్తోంది. ఇది వదిలిపెట్టి ఇక నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాను. కాబట్టి ఆ తపస్సు ద్వారా నేను పొందవలసినటువంటి చరమస్థానాన్ని పొందేస్తాను అని ఆయన మనశ్శాంతి కొరకు తపస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు అక్కడ ఒక మహర్షిని చూశాడు. ఆయన పేరు చండకౌశికుడు.
ఆయన నిరంతర తపస్సు ఎందు మగ్నమై ఉన్నాడు. ఆయన దేని కొరకు? విడుదల కొరకు. విడుదల అంటే మోక్షం. ఆయనకి ఏ కామ్యం లేదు. ఏ కామ్యము లేకుండా కేవలము విడుదల కొరకు ప్రయత్నిస్తున్నాడు. రాక రాక వచ్చింది మనుష్య జన్మ, నాకు ఇంకేం వద్దు, నేను తపస్సు చేసి బ్రహ్మమును తెలుసుకుంటాను. బ్రహ్మమును తెలుసుకోవడం అంటే, బ్రహ్మమును అనుభవించడం అంటే విడుదలను పొందినట్టే, వాడు బ్రహ్మమైనట్టు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. కాబట్టి ఆయన బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తున్నాడు ఆ చండకౌశికుడు. ఈయన ఈ మహారాజు గారు ఆయన్ని చూశాడు. చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏం అడగలేదు. ఇటువంటి మహానుభావుడికి సేవ చేస్తే చాలనుకున్నాడు. ధరణీశ్వరుడం మునివరు పురాతన ముని నిరాశు పుణ్యాత్ము నిరంతర కృత నియమ సపర్యా పరివస్యుండగుచు భక్తి వదలక కొలిచెన్. ఆయన ఏం చేశాడరా అంటే, ఆ మునివరు, మునులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ చండకౌశికుణ్ణి, పురాతన ముని, ప్రాచీనమైనటువంటి వాడు, ఆయుర్దాయాన్నంతటినీ ఆ తపస్సు కోసం వినియోగిస్తున్నవాడు, నిరాశు, ఏ ఆశ లేనివాడు, పుణ్యాత్ము, అపారమైన పుణ్యమును సంపాదించుకున్నవాడు, నిరంతర కృత నియమ సపర్యా వరివస్యుండగుచు, అలా తపస్సు చేసుకుంటున్నవాడు ఆ నియమములను పాటించడానికి వీలైన రీతిలో ఏ సపర్యలు చెయ్యాలో ఆ సపర్యలు చేస్తున్నాడు. అంటే ఆయన తపస్సుకి కూర్చుంటే ఆయనకు కావలసిన సమిధలు, ఆయనకు కావలసిన జలం, ఆయన స్నానానికి వెడుతుంటే ఆయన బట్ట, ఆయన కమండలం, ఆయన మనసెరిగి దాన్ని బట్టి సిద్ధంగా ఉంచుకునేవాడు. ఆయన బహిర్ముఖుడై ఇది చెయ్యాలనుకుంటే ఉపకారం చేసేవాడు. అలా శుశ్రూష చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగలేదు చండకౌశికుడు. నేను ఎందుకు చేస్తున్నాను ఈయన చెప్పలేదు. చాలా కాలం ఇలా ఉపకారం చేశాడు ఆయనకి. ఆయన శుశ్రూష చేశాడు. ఆయన ఒక రోజున ఓ మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ మామిడి చెట్టు కింద కూర్చుని కళ్ళు విప్పాడు. కళ్ళు విప్పి ఈ రాజు వంక తిరిగాడు. ఏమయ్యా, ఇంతకాలం నుంచి నువ్వు నన్ను ఎందుకు అనుగమించి ఇంత సేవ చేస్తున్నావు? నీకు ఏదైనా కావాలా అని అడిగాడు. అది ఈ దేశం యొక్క గొప్పతనం. తపస్సు అన్న 3 అక్షరాల్ని అంత స్థాయిలో పట్టుకున్నటువంటి మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళు అనుగ్రహించారు. అనుగ్రహించి అనేక మంది యొక్క అవసరములను తీర్చారు వాళ్ళు. కాబట్టి చండకౌశికుడు ఏం కావాలని అడిగాడు. అడిగితే బృహద్రథుడు అన్నాడు, నాకు కుమారులు లేరు, సంతానము లేదు, మీరు నాకు సంతానము కలిగేటట్టుగా అనుగ్రహించండి అన్నాడు. ఆ చండకౌశికుడు అలాగా అన్నాడు. అలాగా అనేసరికి కనీసం చిలకైనా కొరకకుండా అకస్మాత్తుగా అనుకోకుండా మామిడి చెట్టు కొమ్మల్లోంచి ఒక మామిడి పండు ఒకటి తొడిమి నుంచి విడిపోయి వచ్చి ఆయన తొడ మీద పడింది. చండకౌశికుడి యొక్క తొడ మీద. అలా పడగానే ఆయన ఏం చేశాడంటే ఆ పండు తీసి చేత్తో పట్టుకుని మంత్రించి ఆ పండు ఇచ్చి, నీకు సంతానం కలుగుతుంది, ఈ పండు తీసుకెళ్ళి నీ భార్యకి అన్నాడు. బృహద్రథుడు ఏం చేశాడంటే ఆ పండు ఇంటికి తీసుకొచ్చి 2 సమాన భాగముల కింద కోసాడు. కోసి 2 భార్యలకు ఇచ్చాడు. 2 భార్యలు ఆ పండు ముక్కలు తిన్నారు, గర్భవతులయ్యారు. మహారాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు, అమ్మయ్య నాకు సంతానం కలుగుతుందని. వాళ్ళకి నెలలు నిండిన తరువాత ఒకరోజు అర్ధరాత్రి 2 కూడా బిడ్డలు కలిగారు. ఒక్కొక్క కన్నును, చెవియును, చెక్కును, చను, ఒడ్డు, మూపు, చెలువగు చేయును, ప్రక్కయు, గురువును, కాలును అక్కజముగ మనుజ శకల మై ఉదయించన్. ఒక్కొక్కడు ఎలా పుట్టాడంటే ఒక శరీరాన్ని మధ్యకి నిట్ట నిలువున చీల్చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక కాలు, ఒక చెయ్యి, ఒక పక్క, ఒక డొక్క, ఒక కన్ను, ఒక చెవి, ఒకవైపు తల, అలా ఒక తొడ, అలా 2 ముక్కలు పుట్టాయి. 2 కడుపున చెరో ముక్క పుట్టాయి. అది చూసి హడిలిపోయారు వాళ్ళు. ఇంత భయంకరంగా ఉన్నారే ఈ పిల్లలు, నిర్జీవంగా ఉంటారుగా. ఇవి మళ్ళీ మహారాజుని పిలిచి చూపించడమా? పాపం పిచ్చి ఆయన ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు సంతానం కలుగుతుందని. ఇవి చూపించి బాధ పెట్టడం ఎందుకు పడుకున్నవాడిని అని చెప్పి కనీసం ప్రసూతి గృహంలో కూడా ఉంచొద్దు అని దాదులను పిలిచి
ఈ 2 ఖండములను తీసుకెళ్లి బయట పారేయిందన్నారు. పరిచారికలు ఆ 2 శరీర ఖండములను బయట పారేశారు. అంటే జరా అని పేరున్నటువంటి ఒక రాక్షసి తిరుగుతోంది. దానికి మాంసఖండములు కనపడ్డాయి. కనపడగానే ఆశతో తినాలని పరుగు పరుగున వచ్చింది. వచ్చి 2 మాంసఖండములను ఎత్తి ఇలా పట్టుకుంది. ఇలా ఎత్తి కలిపి పట్టుకోగానే అంటుకుపోయాయి 2. అంటుకుపోయి మేరు పర్వతం అంత బరువైపోయి ఆ పిల్లవాడు ఎర్రని చెయ్యి ఎర్రని ముఖం మీద పెట్టుకుని వాడు భయంకరమైనటువంటి నాదంతో ఏడుపు మొదలెట్టాడు. ఆ ఏడుపు విని ప్రసూతి గృహంలో ఉన్న తల్లులు దాదులు అందరూ పరిగెత్తుకొచ్చారు. మహారాజు బృహద్రథుడు కూడా పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి ఎవరి పిల్లవాడు అన్నాడు. అంటే జర ఆ పిల్లవాడిని తీసుకొచ్చి రాజుకి ఇచ్చి అంది, మహారాజా నేను నీ దేశంలోనే తిరుగుతున్నాను, రాక్షసి. ఆ 2 మాంసఖండములు అక్కడ పారేస్తే నేను తిందామని పరిగెత్తుకొచ్చి ఎత్తి ఇలా పట్టుకున్నాను. 2 కలిపితే పిల్లవాడై ఏడ్చాడు. ఇంతకాలంగా నీ రాజ్యంలో ఉన్నాను, నీకు నేను ఇవాళ ఈ ఉపకారం చెయ్యగలిగాను, నాకెంతో సంతోషంగా ఉంది. అందుకని ఈ బిడ్డడు నీ బిడ్డడే, పెంచుకో మహారాజా అని ఇచ్చేసింది. ఆ పిల్లాడి శరీరం వజ్రతుల్యంగా ఉంది. జరా అన్న రాక్షసి చేత సంధింపబడినవాడు, కలపబడిన శరీరము కలిగినవాడు కాబట్టి జరాసంధుడు అని పేరు వచ్చింది. నీ పేరు మీదే ఈ పిల్లవాడి పేరు ఉంచుకుంటాను అని చెప్పి బృహద్రథుడు ఆ జరకి మాట ఇచ్చాడు. అంతేకాదు, నువ్వు రాక్షసివి కాదు, నా పాలిట దేవతవి, కాబట్టి ప్రతి సంవత్సరం నీ పేరు మీద నేను గొప్ప గొప్ప ఉత్సవాలు చేస్తూ ఉంటానని మాట ఇచ్చాడు. ఆ జర సంతోషించి వెళ్ళిపోయింది. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అపారమైనటువంటి బలసంపన్నుడు. వాడు పుట్టుకతోటి మంత్రబలంతో వచ్చినవాడు కదా మరి, అందుకని వజ్రతుల్యమైనటువంటి దేహం ఉన్నది. చాలక ఒకనాడు చండకౌశికుడు మళ్ళీ వచ్చాడు. ఆ వచ్చినప్పుడు మహారాజు ఎదురెళ్ళి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యములనిచ్చి స్వాగతం పలికి కూర్చోబెట్టాడు. ఆయన కళ్ళు మూసుకుని ఆలోచించి వెంటనే తన యోగ విద్య చేత రహస్యాన్ని తెలుసుకుని, మహారాజా నేను ఇచ్చిన పండుని 2గా కోసి 2 భార్యలకు ఇచ్చావు, 2 శరీర ఖండములు పుట్టాయి, బయట పారేశావు. జరా అన్న రాక్షసి ఆ 2 శరీరము యొక్క ముక్కలను కలిపింది. కలిపితే ఈ పిల్లవాడు పుట్టాడు. అందుకని జరాసంధుడు అని పేరుంచావు. నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను విను. పక్షులలో గరుత్మంతుని యొక్క వేగాన్ని మిగిలిన పక్షులు ఎలా అనుకరించలేవో అలా ఈ పిల్లవాడు పెద్దవాడైన తరువాత వీడి పౌరుష పరాక్రమముల ముందు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు. నదులన్నీ వెళ్ళి సముద్రంలో ఎలా కలిసిపోతాయో దేశంలో ఉన్న సంపదలన్నీ కూడా వీడి దగ్గరికి చేరిపోతాయి. వీడు ఎటువంటి వాడవుతాడు అంటే, ఎంత గొప్ప బాణ ప్రయోగం చేసినా సరే పర్వతముల యొక్క మూలములను ఎలా ఛేదించలేవో, పర్వత శిఖరములు విరిగిపోతాయేమో కానీ పర్వతము యొక్క మొదలు ఎలా కదలదో అలా వీణ్ణి కదపడం సాధ్యం కాదు. అంతటి అరివీర భయంకరుడవుతాడని ఆ చండకౌశికుడు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయాడు. ఆ పైన ఈ జరాసంధుడు ధర్మరాజా, ఎవరు చెప్తున్నారు? ఎవరికి? కృష్ణుడు ధర్మరాజుకి చెప్తున్నది. కాబట్టి ధర్మరాజా, ఈ జరాసంధుడు పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు. గొప్ప తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలని అడిగాడు. ఆయుధము వలన నేను మరణించకూడదు, అది ఏ ఆయుధమైనా కానీ ఆయుధము వలన నాకు మరణం ఉండరాదు అన్నాడు. కాబట్టి ఆయుధముల వలన మరణము లేదు. ఇతను దుర్మార్గుడయ్యాడు. ఇంత బలము ఉండడం తప్పు కాదు, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. ఐశ్వర్యం ఉండడం తప్పు కాదు, చదువు ఉండడం తప్పు కాదు, అందం ఉండడం తప్పు కాదు, డబ్బు ఉండడం తప్పు కాదు, అధికారం ఉండడం తప్పు కాదు, మనిషి ఆరోగ్యంగా ఉండడం తప్పు కాదు. ఇవేవీ దోషం కాదు. ఇవి ధర్మము కొరకు ఉపయోగపడినంత కాలం సమాజము యొక్క శాంతిని అహంకారంతో పాడు చెయ్యడానికి పనికిరానంత కాలం, అవి లోకము యొక్క శాంతిని నిలబెట్టడానికి పనికొచ్చినంత కాలం వృద్ధి చెందుతూనే ఉంటాయి ఈశ్వరానుగ్రహంతో. ఎప్పుడైతే భగవద్దత్తమైనటువంటి ఈ విభూతులు, బలము గాని, ఐశ్వర్యము గాని, అధికారము గాని, లోపల ఉన్న ఆరోగ్యము కానీ 10 మందిని పాడు చెయ్యడానికి ఉపయోగించడం మొదలు పెడతాడో అప్పుడే అవి నశించిపోవడం కూడా ప్రారంభమవుతుంది. జరాసంధుడికి వార్త అందింది. ఎవరో 3 కొత్త వాళ్ళు స్నాతక వ్రతం చేసుకుని వస్తున్నారు. గబగబా బయలుదేరి వచ్చాడు. వచ్చి
చారుచక్షువులు గూఢచారులు చెప్పరు, బలవంతంగా పుచ్చుకున్నారు పులమాలలు గంధమని. వాళ్ళకి కానుకలు ఇచ్చాడు. వాళ్ళన్నారు, మేము నీ దగ్గర కానుకలు పుచ్చుకోం, అర్ఘ్యం ఇస్తాను తీసుకోండి అన్నాడు. మేము నీ దగ్గర అర్ఘ్యం కూడా పుచ్చుకోం. అర్ఘ్యము ఎవరికి ఇస్తారంటే, మీరు పరమ పూజనీయులు, మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి యోగ్యులు అన్నవారు ఇంటికి వస్తే అటువంటి వారికి అర్ఘ్యం ఇస్తారు. అందుకే రాజసూయం చేసినప్పుడు కృష్ణ పరమాత్మ అగ్రపూజ చేస్తే కృష్ణ పరమాత్మకి ఏమిచ్చాడు అంటే అర్ఘ్యం ఇచ్చాడు. అర్ఘ్యం ఇస్తే అవతల వారు పరమ పూజనీయులు అని గుర్తు. అందుకే పూజ చేసేటప్పుడు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, అదొక గొప్ప ఉపచారం. అర్ఘ్యం ఇస్తాను స్వీకరించమని అడిగాడు జరాసంధుడు. మీరు స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళుగా, నాకు అటువంటి స్నాతక వ్రతంలో ఉన్నవాళ్ళంటే ప్రీతి, కాబట్టి తీసుకోండి అన్నాడు. మేము నీ దగ్గర అర్ఘ్యం తీసుకోమన్నాడు. ఎందుకు తీసుకోరు అన్నాడు. మేము తీసుకుంటే నీకు ఆశీర్వచనం చెయ్యాలి, మాకు నీకు ఆశీర్వచనం చెయ్యాలన్న కోరిక లేదు. మీరు ఈ ఊర్లో ప్రవేశించిన వాళ్ళు డబ్బిచ్చి కొనుక్కోవడం మానేసి బలవంతంగా ఎందుకు తీసుకున్నారు పుష్పమాలలు చందనం అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, పుష్పమాల యందు చందనమునందు లక్ష్మీదేవి ఉంటుంది, అందుకని ఒకరిస్తే మేము పుచ్చుకునేది కాదది, క్షాత్రము చేత తీసుకోవాలి, అందుకని బలవంతంగా తీసుకున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను కృష్ణుణ్ణి, వీళ్ళిద్దరూ భీమార్జునులు. నీవు అధర్మ మార్గంలో ఉన్నావు కాబట్టి నిన్ను సంహరించడానికి బయలుదేరి వచ్చామన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పడం అంటే సామాన్యమైన విషయమా? అందుకని యుద్ధం చేస్తాను నీతోటి, కాబట్టి నువ్వు మాలో ఎవరితో యుద్ధం చేస్తావో కోరుకో. మా ముగ్గురితో చేస్తావా, ఇద్దరితో చేస్తావా, ఒకడితో చేస్తావా, ఎలా చేద్దాం అనుకుంటున్నావు యుద్ధం చెప్పు అంటే జరాసంధుడు అన్నాడు, సమకట్టి సైన్యంబుతో నుండే దొడరి మీ మువ్వురు తోడనుండే ఇద్దరితో నుండే ఎక్కటి యొక్కనితో నుండే పుడిచెదా దోర్బలమునని ఆయుధంబున ఇమ్మియి పోరంగా ఇష్టమయ్యది ఉత్సహింపుడినిన ఒక్కనితో పల్వురు రుద్ధతులై పూని యుద్ధంబు చేయుట ఉచితమగునే అధిక బాహుబలులైనమైన మా మువ్వురయందు ఒక్కరుని మహాబలాఢ్యు కొరికొనుము వాడు ఘోరాజిలో నిన్ను మొనసి మల్ల యుద్ధమున జయించు. కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, అవతల వాడు తొందరగా మార్గం తప్పి వలలో పడ్డానికి వీలుగా మాట్లాడతాడు. ఎవరిని ఎలా బుట్టలో పడయ్యాలో అలా పడేస్తాడు అంత అందంగా. అందుకే యుద్ధ ప్రతిపాదన చేసేటప్పటికి జరాసంధుడు అన్నాడు, ఆయన అహంకారం అటువంటిది, మీరు ముగ్గురు సైన్యంతో వస్తే సైన్యంతో వస్తా, కాదు మీరు ముగ్గురు కలిసి నాతో యుద్ధం చేస్తారా చేయండి, మీరు ముగ్గురు నేను ఒక్కడిని నాకేం బాగలేదు, మీ ముగ్గురు చేయని ఇద్దరం చేస్తామంటారా, ఇద్దరు రండి ఇద్దరితో చేస్తా, ఇద్దరు కాదు ఒక్కడు వస్తాడా రండి ఒక్కడితో చేస్తా, మీ ఇష్టం ఎలా కావాలంటే అలా రండి. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు ఒక్కడివా, మేము సైన్యంతో ముగ్గురు ఇద్దరు అలా యుద్ధం చేయమా, తప్పు కదా, అలా ఎలా యుద్ధం చేస్తాం, నువ్వు ఒక్కడివి మేము కూడా ఒక్కడివే యుద్ధం చేయాలి. అయితే ఒకటి, మేము ముగ్గురం కూడా మంచి భుజబల పరాక్రమం ఉన్నవాళ్ళం, మా ముగ్గురులో బాగా భుజబల పరాక్రమం ఉన్నవాడు ఎవరని నువ్వు అనుకుంటున్నావో వాడితో నువ్వు యుద్ధం చేయి, నీకే వదిలేశావు. అంటే ఇంత పౌరుషం ఉన్నవాడు అర్జునుడితో చేస్తాను కృష్ణుడితో చేస్తాను ఎందుకంటాడు ఎదురుగుండా భీముడు ఉన్నప్పుడు, అందుకని భీముడితో చేస్తానన్నాడు. ఎందుకని ఆయుధములతో చంపలేరు, అర్జునుడు చంపాలంటే గాంధీవం పట్టుకు చంపాలి, గాంధీవం పట్టుకు చంపడానికి కుదరదు, శివుడి వరం ఉంది. కృష్ణుడు ఏమో ఆయన తలుచుకుంటే ఒకనాడు చాణూర ముష్టికుల్ని చంపలేదా ఏమి, అందుకని చంపలేడని నేను సిద్ధాంతం చెయ్యలేను. కానీ అప్పటికి మాత్రం చూస్తే బాగా కండలు తేరి మల్ల యుద్ధానికి బాగా యోగ్యంగా ఉన్నవాడు ఎవరంటే భీమసేనుడి. కాబట్టి భీమసేనుడితో యుద్ధం చేస్తానన్నాడు. తప్పకుండా నీ ఇష్టం అలా ఉన్నప్పుడు అలాగే చెయ్యి అన్నాడు. ఎప్పుడు మొదలు పెట్టాలి యుద్ధం అంటే, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు యుద్ధం మొదలుపెట్టారు. ఇద్దరు నిలబడి చూస్తున్నారు ఇద్దరు యుద్ధం. అది ఎప్పటి వరకు జరిగింది అంటే, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మొదలైనటువంటి యుద్ధం త్రయోదశి నాటి రాత్రి కూడా కించిత్ బలం ఎవరూ తగ్గినట్టుగా కనపడలేదు. అంటే జరాసంధుడు తక్కువని చెప్పడానికి ఏం లేదు,
అంతటి పరాక్రమవంతుడు, అంతటి మల్లయూధుడు. చతుర్దశి వచ్చింది, 14వ రోజు రాత్రి. కొంచెం బలహీనపడి నీరసపడ్డాడు జరాసంధుడు అనిపించింది కృష్ణ పరమాత్మకి. ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. గమనించి వెంటనే ఆ భీమసేనుడి వంక చూసి ఒక మాట అన్నాడు. భీమ, జరాసంధుడి వంక చూసినప్పుడు బాగా బలహీనపడుతున్నాడు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా ఎందుకు ఆలస్యం చేసి మళ్ళా యుద్ధం చేస్తావు? నీ తండ్రి వాయుదేవుణ్ణి స్మరించు, వాయుకుమారుడి బలాన్నంతటినీ పుంజుకో, ఉత్సాహంతో ఆ జరాసంధుణ్ణి మట్టుపెట్టు, ఇక కాలమును విలంబనం చేయకన్నాడు. అంటే ఏ ఊహ రావాలో ఆ ఊహ అందించాడు. ఎప్పుడైతే ఉత్సాహపరిచాడో భీమసేనుడు తన తండ్రి అయినటువంటి వాయుదేవుణ్ణి స్మరించాడు. ఆయన బలం ద్విగుణీకృతమైంది, జరాసంధుడి బలం క్షీణించగానే ఆయన కీళ్ల లోపల ఉన్నటువంటి ఎముకలను వేళ్లు పెట్టి నొక్కి విరిచేశాడు భీముడు. పెద్దగా ఆర్తనాజం చేస్తూ జరాసంధుడు కింద పడిపోయాడు. కృష్ణ పరమాత్మ చేసినటువంటి సైగని అందుకున్నటువంటి భీముడు జరాసంధుడి యొక్క శరీరాన్ని ఎత్తి పట్టుకుని గడ్డి పెరకని తిప్పినట్టు 100 మార్లు తిప్పి నేలకేసి కొట్టాడు. సంధిబంధములు విడిపోయి జరాసంధుడు మరణించాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.